ప్రస్తుతం మనతో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో తాజాగా రాష్ట్రంలో ఉన్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ నెల 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కార్యాలయాల దగ్గర, మండల కార్యాలయాల దగ్గర రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, దాన్ని తిప్పికొట్టే విధంగా ధర్నా చేయండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. సో దీనిపై రైతు విభాగం కార్యదర్శికి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగ సమస్యల మీద పోరుబాటు ఏదో చేస్తామని చెప్పేసి నేను కూడా పత్రికల ద్వారా కూడా చూడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఒకటి కోరుతున్నాం. వారు పరిపాలించినటువంటి 19 to 24 వరకు ఉన్న పరిపాలనలో రైతాంగ సమస్యల మీద ఒక్కసారి వారు ఆలోచిస్తే అర్థమవుతుంది. అసలు వ్యవసాయ బడ్జెట్ ఏ రకంగా ఎంత ఖర్చు పెట్టారు, వ్యవసాయానికి సంబంధించిన సాయం ఎంతవరకు అందజేశారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిశీలిస్తే వారు ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి నీటిపారుదల రంగానికి వ్యవసాయ ఆ బడ్జెట్లో చూస్తే కేటాయింపులేమో ఘనంగా పెట్టి నికరంగా తేలిన ఖర్చు 5 సంవత్సరాల్లో కేవలం 9,000 కోట్ల రూపాయలు కూడా దాటలేదు. అది 5 సంవత్సరాల బడ్జెట్లో వారు నికరంగా వారు ఖర్చు పెట్టింది. నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఘనత వారికే దక్కుతుంది. ఇది నీటిపారుదల. కేవలం కనీసం లాకులు కూడా గ్రీజు పెట్టలేని పరిస్థితి, గేట్లు కూడా ఊడిపోయిన పరిస్థితి, ఒక కాలువల్లో కనీసం ఒక ఏమంటారు గుర్రపు డెక్క అది కూడా తూడు కూడా తీయలేని పరిస్థితి, ఒక్క ఫీల్డ్ ఛానల్ కూడా బాగు చేయలేని పరిస్థితి, కనీసం నీటి వ్యవస్థని నీటి సంఘాల ఎలక్షన్లు కూడా చేయలేని పరిస్థితి. ఆ రకంగా నీటిపారుదల రంగం. ఇక గిట్టుబాటు ధరలు ప్రధానంగా వరి రైతులు పండించే రైతులు వ్యవసాయం మీద ఎంత బాధపడ్డారో 21 రోజులు అన్నారు, 2 నెలలైని ఖరీఫ్ది రబీ కూడా రాలేని పరిస్థితి, రబీ ఖరీఫ్ కూడా రాలేని పరిస్థితి. రైతులు ఆరబెట్టుకునే రైతులు కనీసం ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా నిర్వీర్యం చేసినటువంటి ఘనత తమ ప్రభుత్వంలో ఉంది. ఒకసారి రికార్డులు పరిశీలిస్తే మీకు అన్ని రైతాంగ ఆవేదనలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఈ రకంగా గిట్టుబాటు ధరలు కానీ వ్యవసాయ రంగాన్ని కానీ డ్రిప్ ఒక్క రైతుకు కూడా డ్రిప్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, డ్రిప్ పరికరాలు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది ఈరోజు కూటమి ప్రభుత్వం? గతంలో ధాన్యం సేకరణ అంటే కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగింది, ఈరోజు పరిస్థితి ఏంటి అసలు? ఈరోజు పరిస్థితి నేను రైతాంగ జనరల్ సెక్రటరీగా మాట్లాడడం కాదు, ఒక్కసారి ఫీల్డ్ లెవెల్కి వెళ్తే వాళ్ళ రైతులు ధాన్యం వాళ్ళ పండిన రైస్ మిల్లుకి వెళ్ళిన 48 గంటలు ప్రభుత్వం చెప్పింది, కానీ వాస్తవానికి 24 గంటలకు కూడా ఇచ్చేస్తున్నారు. ఇది మేము ఫీల్డ్ లెవెల్లో చూసినట్టు అనుభవం. ఇది రైతులు మేము చాలా చోట్ల అడిగితే, ప్రత్యేకించి మేము గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వరి వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది, మాది ఎక్కువ. ఇవాళ మా ఏరియా రైతులందరూ కూడా 48 గంటలు కాదండి 24 గంటలు వస్తుంది. ఇది చాలా సంతోషదాయక నిర్ణయం. రైతులందరూ కూడా పండించిన పంటని త్వరితగతిన వారు డబ్బు నగదు వాళ్ళ అకౌంట్లకు వేయడం అనేది అసలు ఈ మధ్యకాలం ఎప్పుడు వినలేదు. ఇది మీ ప్రభుత్వమే చేస్తుంది, కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ధాన్యమే కాదండి, నీటి సంఘాల ఎలక్షన్స్ జరిగినాయి. ఆ నీటి సంఘాలు కూడా ఇవాళ వాళ్ళదే బాధ్యత కింద అప్పచెప్పేస్తున్నారు. ప్రాజెక్టుల కమిటీలు కానీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఇవన్నీ కూడా రైతాంగ ప్రతినిధులే వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ఇదే కాకుండా పాత బకాయిలు కూడా తీర్చేశారు. పాత 1675 కోట్లు ఆ బకాయిలు తీర్చేశారు. ఈ రకంగా 1 by 1 డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. యాంత్రీకరణ కూడా మేజర్పేట ఇవాళ వ్యవసాయ పనిముట్ల యాంత్రీకరణ కూడా ఆల్రెడీ పర్మిషన్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అనేక మార్పులు. ఒకప్పుడు ఇరిగేషన్ రంగాన్ని కూడా పోలవరాన్ని ఇవాళ పరిగెట్టిస్తున్నారు. అట్లాగే ఇది పోలవరే కదా, రాయలసీమ జిల్లా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కానీ ఇవన్నింటిని కూడా మేజర్ రోల్గా తీసుకొచ్చి దాదాపు 16,000 కోట్లు ఒక్క సంవత్సరంలోనే, నేను 5 సంవత్సరాల్లో 9,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా వాళ్ళు టెండర్లు అన్నీ కూడా పిలవడం జరిగింది. ఆల్రెడీ ఆ కార్యాచరణలో వెళ్తున్నారు. కాబట్టి ఇంత ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇస్తుందంటే ఇది ఒకసారి మీరు ఆలోచన చేయాలి, విమర్శించడమే కాదు. అసలు మీ ప్రభుత్వాల్లో
లాకులకి గ్రీజులు పెట్టకుండా గేట్లు వెళ్ళిపోయి ప్రాజెక్టులో కూలిపోయి నిర్వాసితులైనటువంటి ప్రదేశాలు మనం చూసాం. మీ కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులు ఏ రకంగా జరిగింది, ప్రకాశం మన బ్యారేజ్ ఏ రకంగా జరిగింది, పులిచింతల ప్రాజెక్టులు ఏ రకంగా గేట్లు ఊడిపోయి, ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ మీరు పోరుబాటు పెట్టినా ప్రజలు నమ్మే స్థితి లేరు. ఎప్పుడూ మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసామన్నదే భవిష్యత్తులో మనకి అదే తగులుతుందన్నది నా భావన అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించిన రైతులు ఈ పోరుబాట కార్యక్రమానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు ఇస్తారండి మద్దతు? ఎందుకు ఇస్తారు? వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు పండించిన పంట వాళ్ళ దగ్గర ఆల్రెడీ అప్పుడే వెళ్ళిపోయింది. పంట అంతా కూడా ఆల్రెడీ కొనేశారు. వాళ్ళ దగ్గర ఇంకా రేపు వారికి అప్పుడే చేతుల్లోకి డబ్బు ఆల్రెడీ వేసేయడం జరిగింది. రైతులు వాళ్ళే చెప్తున్నారు, మీరు గతంలో ఇన్ని నెలలు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కూడా బకాయిలు పెట్టి మీరు పోయారు. ఈ రోజున ఏ రకంగా మీరు పోరుబాటు పెడుతున్నారు రైతులు అడుగుతున్నారు. వీళ్ళకి వెళ్ళి వాళ్ళు అడిగితే రైతులు ఏ రకంగా వాళ్ళ సమాధానం చెప్తారో వారికి తెలుస్తుంది. ఇది కాబట్టి రైతాంగ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయ్యారనేది యథార్థం. సార్, ముఖ్యంగా మీ నియోజకవర్గానికి వచ్చేసరికి లొల్లలాకులు శిథిలావస్థకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీని మీద అక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు కానీ రైతు విభాగానికి సంబంధించిన నాయకుడిగా మీరు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు? అసలు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గోదావరి అప్పుడెప్పుడు కాటన్ గారు మహాశయుడు పుణ్యమో అంటూ మా ఏరియాలో ఆ కాటన్ బ్యారేజ్ కట్టడం, దానికి అనుగుణంగా ఈ కెనాల్ సిస్టమ్ అంతా రావడం, ప్రత్యేకించి లొల్ల లాకులు కెనాల్లో అది ఆ రోజున పెట్టినటువంటి కట్టడాలు కాబట్టి ఈ రోజు పురాతనం అయిపోయి 100 సంవత్సరాలు దాటి ఉన్నాయి. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నీటిపారుదల ఇప్పటికీ చేస్తుంటే ఆనాడు ఇచ్చినటువంటి ఇంజనీర్లు ప్రతిభ మన ఇవాటికి గౌరవించిన బాధ్యత ఉంది. అయితే మరి 100 సంవత్సరాలు దాటిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి పునర్నిర్మించిన బాధ్యత ఉంది. కాబట్టి అందుకే మొన్న అసెంబ్లీలో కూడా మా శాసనసభ్యులు సత్యానందరావు గారు ఈ లొల్లలాకుల గురించి కూడా ప్రత్యేకించి ఒక ప్రశ్న రూపంలో ప్రభుత్వానికి తెలియజేయడం కూడా జరిగింది. మరి మేము రైతాంగ ప్రతినిధి నేను ఆయన అందరూ కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీద ఫీల్డ్ విజిట్ చేయమని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వచ్చి అదంతా కూడా సర్వే చేస్తే దాదాపు 70 కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్ అవుతుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు కూడా వేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఏ రకంగా చేయాలి, స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలా, లేదా మోడరైజేషన్ ఆఫ్ డెల్టాలో ప్రత్యేక పథకం ఒకటి అనౌన్స్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. దాంట్లోనే ఈ పెండింగ్ ఇదివరకు గతంలో 100 సంవత్సరాలు ఈ బ్రిడ్జిలు కానీ కెనాల్ సిస్టమ్ కానీ మోడరైజేషన్ సిస్టంలో పెడతారా, లేదంటే దానికి మనం ఇరిగేషన్ బడ్జెట్లో పెట్టాలన్నది త్వరితగతినే ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆల్రెడీ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. భవిష్యత్తులో లొల్లలాకులు అభివృద్ధి జరుగుతాయని మా ఆకాంక్ష కూడాను. సార్, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏంటండి? జనవరి నెల వచ్చేసరికి పండగకి ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కనుక ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవే విధంగా ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించడం, అసలు మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? మా నియోజకవర్గంలో కూడా రోడ్లు రాష్ట్రం అంతా ఒకటే పరిస్థితి అండి. రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? రోడ్లు ఎప్పుడు లేవు. రోడ్లు లేకుండా మామూలు అవి పొంతలైపోయినాయి. గతంలో రోడ్లు ఉండే పొంతలు చేసేసారు వారు, రోడ్లు ఏమి లేవు. సరే, ఈ ముఖ్యమైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్లన్నీ గుర్తించడం, దానికి అన్ని టెండర్లు పిలవడం కూడా జరిగింది. నిన్నే మేము గోపాలపురం టు ముమ్మడివారిపాడు అని చెప్పేసి ఒక గొంతల రోడ్డు అది ఉన్నది. నిన్న మొత్తం వెళ్ళి పరిశీలించి ఆల్రెడీ ఈ పూర్తి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలు ఫలితమండి అని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. అదే రకంగా జొన్నాడ టు ఆలమూరు కాకినాడ ఆ ఏరియా కూడా అది కూడా చాలా దారుణమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఇటువంటి రోడ్లన్నీ కూడా త్వరితగా ఏవైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగా మా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంతలన్నీ పూర్తి చేయాలి. ప్రత్యేకించి మా కాన్స్టిట్యున్సీలు కూడా ఇట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒక టార్గెట్ మీద పనిచేస్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇసుక విషయంలోనూ కూడా ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉంచిన ఇసుక తిన్నెలన్నింటిని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ కాల వ్యవధిలోనే మొత్తం దోచేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దీనికి ఏం సంబంధం? ఇప్పుడు ప్రభుత్వ విధానం ఇసుక ఉచితం. ఇసుక ఉచితం ఉన్నప్పుడు ఇక దోసేయడం అనేది ఎక్కడొస్తుందంటే నాకు పెద్ద క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఆ ఇసుకకి ఓ రేట్ అంటూ ఉన్నదనుకోండి, అది ప్రభుత్వానికి నష్టం వచ్చింది, ప్రజాధనం దుర్వినియోగం అనొచ్చు. ఇసుక అనేది అది తినే వస్తువు కాదు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పనిచేసేటువంటి అంశం. అది అంటే ఒక బిల్డింగ్ కట్టినా, ప్రాజెక్టులు వేసినా, సిమెంట్ రోడ్లు వేసినా, దేనికైనా ఒక కన్స్ట్రక్టివ్ ఐటమ్ అది. ఆ కన్స్ట్రక్షన్లో ఉపయోగించే ఐటమ్ని దోసేయడం అనేది అది ఏ రకంగా మాట్లాడాలో మాకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల ప్రజాధనం కూడా దుర్వినియోగం అవ్వట్లేదు. సో వారు ఆల్రెడీ ప్రభుత్వం ఉచిత ఇసుక ట్రాక్టర్ల ద్వారా ఎడ్ల బండి ద్వారా తీసుకెళ్ళొచ్చు, లేదు మినిమం ఛార్జెస్ పెట్టి అది లారీల ద్వారా సెమీ మెకనైజ్డ్ ర్యాంపుల కింద ఇస్తున్నారు.
కాబట్టి ఏదో ప్రభుత్వం ఏదో ప్రచారం చేయాలి, తినేశారు ఏం తినేయడానికి ఏం మీకు అందే అలవాటు అయింది కాబట్టి ఇతర వాళ్ళందరికీ అదే దృష్టిలో ఉంటున్నారు. కాబట్టి తినేయడం అనేది ఇక్కడ క్వశ్చన్ ఏమీ లేదు. ఇప్పటికే ఇసుక చాలా మట్టికి అంటే దగ్గర ఉన్న ప్రాంతాలకి అయితే ఫ్రీ అయింది, ఇంకా దూరం ఉన్న ప్రాంతాల్లో ఇబ్బంది ఉంది. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ఇసుక ఫ్రీ కంటే కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇసుకలో చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఒక లారీ ఒక రోజుకిన ఆగిపోయిందంటే లోడ్ అవ్వకపోతే వాళ్ళ కిరాయిలు కానీ లారీ డ్రైవర్ జీతాలు కానీ వాళ్ళకి సంబంధించిన మిషనరీది కానీ ఇవన్నీ కూడా రోజుకి 5 నుంచి 10,000 రూపాయలు బర్డెన్ పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ అనే దాని మీద ఎక్కువగా ధర ఎక్కువ బలిగిపోతుంది. అందుకని ఎక్కువగా మనం ఈ ఇసుకని సప్లై చేయగలిగితే ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతే డిమాండ్ తగ్గిపోతుంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. కొంతమంది ఆరోపణలు ఎంతసేపు తినేయడం ఏమీ లేదండి. తినేయడానికి ఇదే వస్తువు ఏం కాదు, తినేయడం కాదు. ఎంత నిజంగా బయటికి ఇసుక వెళ్ళగలిగితే అంత గవర్నమెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఆ రకంగా సదుపాయాలు వస్తే డిమాండ్ తగ్గుతుంది అన్నదే ప్రభుత్వ ఉద్దేశంగానే భావిస్తూ ఉన్నారు. ఇక ఆరోపణలు చేసే వాళ్ళకి ఎప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఉచిత ఇసుక అది ఫండమెంటల్, దీనికి రేట్ లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అది స్ట్రక్చర్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, విత్ ఇన్ ది స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇబ్బంది లేదు, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళడానికి వీలు లేదని చెప్పి వారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. కాబట్టి ఇందులో తినే అంశం అనేది ఏమీ లేదు. ట్రాన్స్పోర్ట్ని ఎంత నియంత్రించగలిగితే ఈజీగా వెళ్ళగలిగితే ఇంకా రేట్లు తగ్గిపోతాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది మరి రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారు ఈ నెల 27వ తారీఖున జరిగే వైసీపీ పోరుబాటకి గోదావరి జిల్లాలకు సంబంధించి రైతులు ఎవరు కూడా సపోర్ట్ చేయరు, వెళ్ళరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే కారణం కూడా చెప్తా ఉన్నారు. 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే వాళ్ళకి సంబంధించి గిట్టుబాటు ధర కానీ ఆ అమౌంట్ కానీ వాళ్ళ అకౌంట్స్లోకి క్రెడిట్ కూడా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కెమెరామెన్ కృష్ణతో శివప్రసాద్, గగనా మీడియా, విజయవాడ.